ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా మార్చ్ నెలని కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ నెలలోకి అయితే అడుగు పెట్టేశాము. అండ్ మార్చ్ నెలలో ఎన్ని కార్స్ సేల్ అయ్యాయి, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారు అనే డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఎలక్ట్రిక్ కార్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం మన ఈవీ తెలుగు ఛానల్కి సపోర్ట్ ఇచ్చినట్టుగా ఈ ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుకి కూడా మీరు సపోర్ట్ ఇస్తే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ కంటెంట్ని ఈ వీడియోలోనైతే నేను పోస్ట్ చేయబోతున్నాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మొత్తంగా ఈ మార్చ్ 2024లో 198,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సేల్ అయ్యాయి. ఈ 198,000 ఎలక్ట్రిక్ వెహికల్స్లో 130,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే 8,600 యూనిట్లు ఎలక్ట్రిక్ కార్లు. సో ఇప్పుడు ఈ 8,682 ఎలక్ట్రిక్ కార్లలో టాప్ 10 లిస్ట్లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూసేద్దాము. ఈ మార్చ్ నెలకి సంబంధించిన టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ సేల్స్ లిస్ట్లో 10th పొజిషన్లో ఉంది కియా. ప్రస్తుతం కియా కంపెనీ నుండి మనకి ఒకే ఎలక్ట్రిక్ కార్ అయితే అవైలబుల్గా ఉంది. దాని పేరు వచ్చేసరికి కియా EV6 అండ్ ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. మొత్తంగా వీళ్ళు ఫిబ్రవరి 2024లో 20 కియా EV6లను డెలివరీ చేస్తే ఈ మార్చ్ నెలలో 38 కియా EV6 ఎలక్ట్రిక్ కార్లను అయితే వీళ్ళు సేల్ చేశారు. మొత్తంగా వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ అంటే ఫిబ్రవరితో కంపేర్ చేసుకుంటే వీళ్ళ మార్చ్ నెలలో గ్రోత్ వచ్చేసరికి 65% అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 0.28%. 9th ప్లేస్లో వోల్వో ఉంది. వోల్వో నుండి మనకి 2 ఎలక్ట్రిక్ కార్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసరికి వోల్వో XC40 రీఛార్జ్ అండ్ వోల్వో C40 రీఛార్జ్. మొత్తంగా వీళ్ళు ఫిబ్రవరి నెలలో 41 వోల్వో ఎలక్ట్రిక్ కార్లని సేల్ చేస్తే మార్చ్ నెలలో కేవలం 38 కార్లని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి -7.3% అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 0.4%. 8th ప్లేస్లో మర్సిడీస్ వాళ్ళు ఉన్నారు. మర్సిడీస్ నుండి మనకి 4 ఎలక్ట్రిక్ కార్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసరికి EQS AMG, EQE అండ్ EQB. మొత్తంగా ఫిబ్రవరి నెలలో మర్సిడీస్ వాళ్ళు 42 ఎలక్ట్రిక్ కార్స్ని సేల్ చేస్తే మార్చ్ నెలలో 45 ఎలక్ట్రిక్ కార్స్ని అయితే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 7% అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 0.51%. 7th ప్లేస్లో BMW ఉంది. BMW కూడా మనకి 4 ఎలక్ట్రిక్ కార్లను అయితే ఆఫర్ చేస్తుంది అండ్ అవి వచ్చేసరికి BMW i7, BMW iX, BMW i4 అండ్ BMW iX1. వీరు ఫిబ్రవరి నెలలో మొత్తంగా 125 కార్లను సేల్ చేస్తే మార్చ్ నెలలో కేవలం 65 కార్లని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి -48% అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 0.75%. 6th ప్లేస్లో BYD ఉంది. BYD ప్రస్తుతం మన ఇండియాలో BYD Auto 3, BYD E6 అండ్ BYD Seal అనే ఎలక్ట్రిక్ కార్స్ అయితే సేల్ చేస్తుంది. ఈ సీల్ కి సంబంధించిన డెలివరీస్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యాయి. మొత్తంగా వీళ్ళు ఫిబ్రవరి మంత్ లో 141 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే ఈ మార్చ్ నెలలో 132 ఎలక్ట్రిక్ కార్లని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి -6% అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 1.52%. ఇక టాప్ 5 లిస్ట్లోకి వచ్చేస్తే 5th పొజిషన్లో హ్యుండై వాళ్ళు ఉన్నారు. హ్యుండై ప్రస్తుతం మన ఇండియాలో IONIQ 5 అండ్ కోనా అనే 2 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ని అయితే ఆఫర్ చేస్తుంది. మొత్తంగా వీళ్ళు ఫిబ్రవరి మంత్లో 116 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే మార్చ్ మంత్లో 141 ఎలక్ట్రిక్ కార్లను అయితే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 21% అండ్ మార్కెట్ షేర్ వచ్చేసరికి 1.62%. 4th ప్లేస్లో సిట్రోయిన్ ఉంది. సిట్రోయిన్ ప్రస్తుతం మన ఇండియాలో కేవలం ఒకే ఎలక్ట్రిక్ కార్ని సేల్ చేస్తుంది అండ్ అది వచ్చేసరికి సిట్రోయిన్ EC3. వీరు ఫిబ్రవరి మంత్లో మొత్తంగా 78 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే మార్చ్ నెలలో 177 ఎలక్ట్రిక్ కార్లను అయితే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 126% అండ్ మార్చ్ మంత్లో వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 2.04%. జనరల్గా ఈ సిట్రోయిన్ EC3 ఎలక్ట్రిక్ కార్ని కొనడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ అయితే చూపించారు. కాకపోతే వీళ్ళకి రీసెంట్ గానే బ్లూ మొబిలిటీ అనే కంపెనీ నుండి 400 ఎలక్ట్రిక్ కార్ల ఆర్డర్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన కొన్ని ఎలక్ట్రిక్ కార్లనే వీరి మార్చ్ మంత్ లోనే అయితే డెలివరీ ఇచ్చారు. సో అందుకే సిట్రోయిన్ కి మార్చ్ మంత్ లో 4th పొజిషన్ అనేది వచ్చింది. ఇక 3rd ప్లేస్లో మహీంద్రా ఉంది. మహీంద్రా నుండి ప్రస్తుతం మనకి XUV400 Pro అనే ఎలక్ట్రిక్ కార్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ వీళ్ళు మొత్తంగా ఫిబ్రవరి మంత్లో 610 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే మార్చ్ మంత్లో 634 ఎలక్ట్రిక్ కార్లను అయితే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 3.9% అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 7.3%.
ఇక ఫైనల్ గా టాప్ 2 కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ ప్లేస్ లో ఎంజీ వాళ్ళు ఉన్నారు. ఎంజీ నుండి ప్రస్తుతం మనకి ఎంజీ ZS EV అండ్ ఎంజీ కామెట్ EV అనే 2 ఎలక్ట్రిక్ కార్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ మధ్య ఎంజీ కామెట్ EV యొక్క సేల్స్ అనేవి పెరిగిపోయాయి. రోడ్డు పైన ఎక్కడ చూసినా ఈ కార్లు అనేవి చాలా తరచుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఎంజీ వారు ఫిబ్రవరి మంత్ లో 1030 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే మార్చి నెలలో 1014 ఎలక్ట్రిక్ కార్లను అయితే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి -1.5% అండ్ ఎంజీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 11.7%. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారో మనందరికీ తెలుసు, అదే టాటా. కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ నుండి టాటా ఫస్ట్ పొజిషన్లో ఉంది అండ్ ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ని డామినేట్ చేస్తూనే ఉంది. టాటా నుండి ప్రస్తుతం మనకి టాటా పంచ్ EV, టాటా నెక్సాన్ EV, టాటా టియాగో EV అండ్ టాటా టిగోర్ EV అనే 4 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ త్వరలో వీళ్ళ నుండి చాలా ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్లోకి రానున్నాయి. మొత్తంగా ఫిబ్రవరి మంత్లో టాటా వాళ్ళు 4816 యూనిట్లను సేల్ చేస్తే మార్చి మంత్లో 6382 యూనిట్లను అయితే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 32.5%. యావరేజ్గా వీళ్ళు మంత్లీ 5000 కార్లను అయితే డెలివరీ చేస్తూనే ఉన్నారు. అండ్ టాటా వాళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 73.6%. అంటే ఒక నెలలో 100 ఎలక్ట్రిక్ కార్లు సేల్ అవుతే దాంట్లో 73 ఎలక్ట్రిక్ కార్లు టాటాకి సంబంధించినవే సేల్ అవుతున్నాయి అన్నమాట. సో టాటాకి మన ఇండియాలో అంత పాపులారిటీ ఉంది అండ్ వీళ్ళు మంచి వాల్యూ ఫర్ మన ఎలక్ట్రిక్ కార్స్ని బడ్జెట్లోనైతే ఆఫర్ చేస్తున్నారు. సో ఇదన్నమాట ఈ మార్చ్లో సేల్ అయిన ఎలక్ట్రిక్ కార్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ అండ్ టాప్ 10 పర్ఫార్మర్స్ లిస్ట్ అయితే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.